మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి మరి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహగమన గతుల విషయంలో మనం ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, క్రోధీనామ సంవత్సరం అంటే చాలామంది కూడా క్రోధంగా ఉంటారని, కోపంతో ఉంటారని కొంతమంది యొక్క అపోహలో ఉంటారు. అంటే కోపంగా ఉన్నా కూడా బహిరంగంగా బహిష్కరంగా కొన్ని విషయాలనేవి బయటపడే అవకాశం ఉన్న నామ సంవత్సరమే క్రోధీనామ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రంలో ఉత్తర పల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంటుంది, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. అంటే సమానంగా ఆదాయ వ్యయాల్లో సమానంగా ఉండటం. గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున సంచారం చేయటం, శని కుంభరాశిలోను, అలానే మీనరాశిలో రాహు, అలానే కన్యా రాశిలో కేతు యొక్క సంచారం, రవి బుధ శుక్రగ్రహాలు నెల రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, రాహు కేతులు 18 నెలలు, శని 2.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం పాటు మారుతూ ఉంటుంది. అయితే కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? గురువు అంటే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మరి అష్టమంలో ఉండటం వల్ల కొంత రజితమూర్తి కావటం, అలానే భాగ్యంలో ఉండటం వల్ల కూడా రజితమూర్తి కావటం, అలానే శని కూడా సంవత్సరం అంతా అష్టమ స్థానంలో ఉండటం రజితమూర్తి, రాహుకేతువులు కూడా రజితమూర్తిలో ఉండటం అనేది జరిగింది. ఇక్కడ వ్యవసాయదారులకి 2 పంటలు బాగా కలిసి రావటం, అలానే వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. మిగిలిన వారి కంటే కూడా ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం అనేది వస్తుంది. వ్యాపారులు ప్రభుత్వం నుండి రావాల్సిన సొమ్ము చేతికి పొందే అదే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నూతన వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారు కూడా ప్రజలు మరి వాళ్ళందరూ కూడా బాగు కంటే తమ స్వార్థాన్ని ఎక్కువగా విలువను చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్ని వర్గాల వారికి కూడా ప్రోత్సాహం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బహుమతులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కొందరి విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పదవి పోయే ప్రమాదం అని రాజకీయ నాయకులకు ఉంటుంది. స్త్రీలకి ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు, అంటే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలానే మానసికంగా ఆందోళన, శారీరకంగా కూడా కొంత పట్టుదలతోటి మార్గంతో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కూడా కొన్ని విషయాలు తలచిన కార్యక్రమాలు చాలా వరకు నెరవేరును. శుభ కార్యక్రమాల యందు అనుకూలతగా ఉంటును. సుఖము అలానే ధనధాన్య వృద్ధి బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణం ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. అయితే జన్మంలో కేతు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులు కూడా కొంత జాగ్రత్త వహించాలి. మానసికంగా ఆందోళన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే వీరికి సప్తమ స్థానంలో రాహు వల్ల, జన్మంలో కేతు వల్ల కూడా పెళ్లి సంబంధాలని కూడా కొంత దగ్గరికి వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవటం, అలానే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉండటం. ఈ కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ 30 వరకు కూడా ఆదాయపరంగా జాగ్రత్త ఉండాలి. మే 1వ తారీఖున భాగ్యంలోకి గురువు రావటం వల్ల అనుకూలం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, దుస్తులు కొనటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి 6వ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా గోచారీత్యా 3, 6, 11 స్థానంలో శని మంచి ఫలితాలను ఇవ్వటం, 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అతిపెద్ద గ్రహాలైన శని, గురువు చాలా యోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానచలనం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ప్రయాణాల వల్ల లాభం, అనుకున్న పనులలో కూడా సక్సెస్ కావటం, కార్య విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అలానే దేహంలో ఏదైతే ఉంటే అనారోగ్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరితో కూడా గొడవ పడకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండటం, అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్న వ్యక్తులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏమిటి అనంటే, మనం ఏదైతే జాతకపరంగా గ్రహాలనేవి అనుకూలంగా ఉండవు,
ఆ అనుకూలానికి చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా వహించాలి. అయితే గురుబలం అనేది చాలా బాగుంది వాళ్ళకి. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ మాసంలో మటుకు వక్రారంభాలు, వక్ర త్యాగాలు వస్తాయి కాబట్టి గురుశనుల యొక్క విషయంలో అప్పుడు ఆ సమయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించి డబ్బు ఎంతైతే వస్తుందో ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. కొన్ని శుభ కార్యక్రమాలకు డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి. అన్ని రంగాల అభివృద్ధి, అదనపు ఆదాయం, గృహంలో ఆనందం, వివాహ గృహ వ్యాపారాదుల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధిత కార్యక్రమాల్లో ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఆదాయము, ద్రవ్యహాని జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైతే మన గ్రహాలు అనేవి బాగుంటాయో అతి పెద్ద గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా శని, గురు, మిగతా గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. మాసం ప్రకారంగా నెల రోజులకోసారి మారుతుంటాయి కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉండవు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగ రంగంలో కూడా ప్రమోషన్లు, అలానే ఉద్యోగ రంగంలో కాక శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు, పెళ్లి సంబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలయిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో కొన్ని విషయాలను తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది మంచిది కాదు. అంటే లౌకిక జ్ఞానంతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కాంట్రవర్షన్ కంటే కూడా అంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ కాబట్టి దాన్ని చూసుకొని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా బాండింగ్ తోటి బాగా క్లారిటీ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే ఏదో ఒక అపోహతోటి ఎవడో చెప్పాడని ఆలోచనతో ఎప్పుడు కూడా జీవితాన్ని ముందుకు వెళ్ళకూడదు. మన జీవితం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన స్టైల్ ఏంటి, మనం దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి, దేనికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఈ మధ్యకాలంలో ఏమిటి అంటే డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు మానవుడికి. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటున్నాయి అర్థం. అందువల్ల ప్రతిదాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేయాలి. అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుందో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంది. అవార్డులు, రివార్డులు, సన్మానాలు వచ్చే అవకాశాలు కూడా బాగుంటాయి. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారి రాశి వారు మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సప్తశతి పారాయణం ఒకటి, ఆదిత్య హృదయం ఒకటి చదువుకోవాలి. అలాంటి రాహుకాలంలో దీపం పెట్టడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, ఆరాధనతో పాటు ఆరోగ్యపరంగా లోపం ఉంది అని అంటే గణపతిని గరికతో ఆరాధన చేయటం, అలానే రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి యొక్క సప్తశతి పారాయణం ఒకటి, ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఉలవలు, మినుములు దానం చేయటం వల్ల, అలా 2 జంట సర్పాలను దానం చేయటం, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.